హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, చాలా మందికి మన యూట్యూబ్ వీడియోస్కి హ్యాష్ ట్యాగ్స్ ఏ విధంగా ఇవ్వాలో తెలియదు. అసలు ఈ హ్యాష్ ట్యాగ్స్ అంటే ఏంటి, అలాగే ఈ హ్యాష్ ట్యాగ్స్ దేనికి ఉపయోగపడతాయి, ఎలా ఇవ్వాలి, కంప్లీట్గా వీడియోలో చూద్దాం మనం. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి అసలు ఈ హ్యాష్ ట్యాగ్ ఏంటి అంటే ఇది ఒక హైపర్ లింక్ అనమాట. సో మీరు ఎప్పుడైతే హ్యాష్ ట్యాగ్ ఇచ్చి దాని పక్కన వర్డ్ ఇచ్చి మనం సేవ్ చేసుకుంటామో అప్పుడు ఇది ఒక బ్లూ కలర్ లో చేంజ్ హైపర్ లింక్ లాగా చేంజ్ అయిపోతుంది అనమాట. సో మనం దాని మీద క్లిక్ చేస్తే మనకి దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అన్ని మనకి డిస్ప్లే అయిపోతాయి. సో ఇది హ్యాష్ ట్యాగ్ అంటే ఈ హ్యాష్ ట్యాగ్ దేనికి యూజ్ అవుతుందంటే మన వీడియో సెర్చ్ లిస్ట్ లో టాప్ లో రావడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఈ హ్యాష్ ట్యాగ్స్ రెండు విధాలుగా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం యూట్యూబ్ లో డైరెక్ట్ గా వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడే ఈ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే మనం యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేసాక కూడా మనం హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి యూట్యూబ్ లో డైరెక్ట్ గా వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మనం హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. సో అది మన యూట్యూబ్ లో వీడియోస్ రెండు విధాలుగా అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి క్రోమ్ లో లాగిన్ అయ్యి మనం యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. అండ్ అలాగే మనం యూట్యూబ్ యాప్ యూజ్ చేసి మనం వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. సో నేను ఈ వీడియోలో యూట్యూబ్ యాప్ యూజ్ చేసి హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు అక్కడ టైటిల్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు దానికి సంబంధించిన టైటిల్ అయితే ఇస్తారు, మీకు వీడియో సంబంధించిన టైటిల్ అయితే ఇస్తారు. సో దాని కింద డిస్క్రిప్షన్ ఉంది ఫ్రెండ్స్, మీరు వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే ఇస్తారు కదా. సో ఆ డిస్క్రిప్షన్ ఇచ్చే ముందే మీరు హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ 3 నోట్ పాయింట్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నోట్ వచ్చేసి ఈ హ్యాష్ ట్యాగ్ ఇచ్చేటప్పుడు స్పేసెస్ అయితే ఉండకూడదు. అది ఎంత పెద్ద ఓడ్ అయినా సరే ఆ ఓడ్కి స్పేసెస్ ఉన్నా సరే అక్కడ మీరు హ్యాష్ ట్యాగ్ ఇచ్చేటప్పుడు అక్కడ స్పేసెస్ లేకుండా ఇవ్వాలన్నమాట. సో స్పేసెస్ ఇస్తే ఏమైందంటే అది హ్యాష్ ట్యాగ్ అనేది డివైడ్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ అని ఉంది ఫ్రెండ్స్. సో మీరు హ్యాష్ ఇచ్చి యూట్యూబ్ ఇచ్చి పక్కన స్పేస్ ఇచ్చి అలాగే ఛానల్ ఇచ్చారనుకోండి, మీకు అది 2 హ్యాష్ ట్యాగ్స్ గా డివైడ్ అయిపోతుంది అనమాట. సో హ్యాష్ ట్యాగ్ యూట్యూబ్ అని ఒక డివైడ్ అయిపోతుంది, అలాగే హ్యాష్ ట్యాగ్ మనకి ఛానల్ డివైడ్ అయిపోతుంది అనమాట స్పేస్ ఇస్తే. సో మీరు స్పేసెస్ లేకుండా ఎంత పెద్ద కూడా మనం అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఒక హ్యాష్ ట్యాగ్ అయిపోయాకైతే మనం పక్కన స్పేస్ ఇచ్చి ఇంకో హ్యాష్ ట్యాగ్ అయితే టైప్ చేయొచ్చు. సో ఇలా మనం స్పేసెస్ లేకుండా మన హ్యాష్ ట్యాగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒక హ్యాష్ ట్యాగ్ అయిపోయాక మనం నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్ స్పేస్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో హ్యాష్ యూట్యూబ్ ఛానల్ ఇచ్చి మనం తర్వాత ఇంకో హ్యాష్ ఇచ్చి మనం ఆ వర్డ్ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగా మనం స్పేసెస్ లేకుండా ఇవ్వాలన్నమాట హ్యాష్ ట్యాగ్ ఇచ్చేటప్పుడు. సో ఫస్ట్ నోట్ వచ్చేసి ఇది. సో సెకండ్ నోట్ వచ్చేసి మనకి హ్యాష్ ట్యాగ్స్ 20-30 ఇచ్చుకోవడానికి అయితే కుదరదు అనమాట. సో యూట్యూబ్ లో మనకి కండిషన్ ఉంది. సో 15 అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో మినిమం మీరు ఒక 5 అయితే ఇచ్చుకోండి, మనకి చాలా ఛానల్ మీద అయితే ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అనమాట. సో మీరు 20-30 అయితే మనకి ఛానల్ మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఇది సెకండ్ నోట్ వచ్చేసి. థర్డ్ నోట్ వచ్చేసి మనకి మీరు హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేవి మీ వీడియోకి రిలేటెడ్ గా ఉండాలి. సో మీ వీడియో ఒకటి హ్యాష్ ట్యాగ్స్ వేరే ఉంటే మీ ఛానల్ మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు మీ వీడియో బిర్యానీకి సంబంధించింది ఉండి మీ హ్యాష్ ట్యాగ్ కరోనా అని ఇస్తే అక్కడ మీ ఛానల్ మీద ఖచ్చితంగా అయితే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో మీరు ట్రెండింగ్ లో ఉన్నాయి ఇచ్చుకోవద్దు, మీకు వీడియోకి సంబంధించిన రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. సో థర్డ్ నోట్ ఇది అనమాట. సో ఈ 3 నోట్స్ గుర్తుపెట్టుకుని హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోండి మీరు. సో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన ఛానల్ మీద ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఫస్ట్ మెథడ్ లో యూట్యూబ్ యాప్ యూజ్ చేసి డైరెక్ట్ గా మనం డిస్క్రిప్షన్ లో స్టార్టింగ్ లో హ్యాష్ ట్యాగ్స్ ఇస్తాం అనమాట, స్పేసెస్ లేకుండా. సో ఒక హ్యాష్ ట్యాగ్ మనం స్పేసెస్ లేకుండా ఇచ్చి మనం ఇంకో హ్యాష్ ట్యాగ్ కి స్పేస్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం డిస్క్రిప్షన్ లో స్టార్టింగ్ లో ఇస్తాం. ఇచ్చాక మనం మన వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే కింద రాసుకుంటాం అనమాట. సో ఈ విధంగా మనం ఫస్ట్ మెథడ్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ మెథడ్ వచ్చేసి. సో సెకండ్ మెథడ్ వచ్చేసి మనకి యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేశాక ఎలా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి అనేది. సో ఇది కూడా మనం 2 రకాలుగా ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి క్రోమ్ లో లాగిన్ అయ్యి మనం ఏ వీడియోకి అయితే హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం డిస్క్రిప్షన్ లో ఇచ్చుకోవచ్చు అనమాట. సో సెకండ్ వన్ ఏంటంటే మన యూట్యూబ్ స్టూడియో యాప్ యూజ్ చేసి మనం ఏ వీడియోకి అయితే మనం హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి అనుకుంటాం దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో నేను మీకు యూట్యూబ్ స్టూడియో యాప్ యూజ్ చేసి హ్యాష్ ట్యాగ్ ఎలా ఇవ్వాలని చెప్తాను. సో యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేశాక మీరు ఏ వీడియో అయితే హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక మీకు పైన పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ వీడియోకి ఎడిటింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఆప్షన్ కస్టమైజేషన్ చేసుకునేది వస్తుంది అనమాట. సో మీరు అక్కడ టైటిల్ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, మీరు అక్కడ టైటిల్ ఇచ్చుకున్నాక సో ఇక్కడ డిస్క్రిప్షన్ లో మనం హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ డిస్క్రిప్షన్ లో మీరు ఆల్రెడీ ఏదైనా డిస్క్రిప్షన్ రాసున్నా పర్లేదు, ఏం కాదు. సో మన స్టార్టింగ్ లో హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఇంత ముందు చెప్పినట్టే ఇక్కడ డిస్క్రిప్షన్ లో మనం హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో హ్యాష్ ట్యాగ్ ఇచ్చినప్పుడు మనం ఎంత పెద్ద ఒకటైనా అది స్పేసెస్ ఉన్న ఒకటైనా సరే మనం హ్యాష్ ట్యాగ్ ఇచ్చేటప్పుడు స్పేసెస్ లేకుండా ఇచ్చి నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్ మనం స్పేస్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం హ్యాష్ ట్యాగ్స్ 2 విధాలుగా ఇచ్చుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ హ్యాష్ ట్యాగ్ గురించి మొత్తం. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. సో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.